నీళ్ళు ఆగిపోతున్నాయని ఒక్క పని కోసం మొదలు పెడితే 4 పనులైనాయి. నలుగురు వ్యక్తులు అవసరం పడ్డది. గచ్చు పగలగొట్టడానికి ఒక్కోళ్ళు, పందికొక్కుల పొక్కలు ఉదరగొట్టడానికి ఒక్కోళ్ళు. అయితే మొన్నటి వీడియోలా ఉదర అనక ఇదర అన్న దాన్ని ఉదరగొట్టడం అంటారు. పైప్ ఫిట్ చేయడానికి ఒక్కోళ్ళు, ఫిట్ చేసిన తర్వాత సిమెంట్ కంకర ఇసుకతో ప్లాస్టింగ్ చేయడానికి ఒక్కోళ్ళు. ఇన్ని పనుల్లో మా రంజిత్ గడే సగం చేసిండు పాపం. అందుకే మా నాన్న ముందు జాగ్రత్తగా ఆలోచించి ఇలాంటి పనులకు రంజిత్ గడు అవసరం పడతాడని, ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటాడని రంజిత్ గారిని ఇక్కడనే ఉంచిపోయిండు. మొన్నటి వీడియోలో ఒకళ్ళు కామెంట్ చేసిర్రు, మరి నువ్వేం బిక్తున్నావు, వాళ్ళు చూసుకుంటుంటే ఎంజాయ్ చేస్తున్నావు అని. ఒక అన్న తమ్ముళ్ళు పని చేస్తే చూసుకుంటా కాలుగా ఎప్పుడు ఉండడు. నా లెగ్ బాగుంటే మా తమ్ముళ్ళకి కొంచెం కూడా పని చెప్పేవాడిని కాదు. ఎంత కష్టమైనా వాళ్ళని కూర్చోబెట్టి మరీ నేనే చేసుకునేవాడిని. నా పరిస్థితి అట్లుంది, ఏం చేద్దాం. ఓకేలే అనేవాళ్ళు అనుకుంటూనే ఉంటారు. మొత్తానికైతే అన్ని పనులు అయిపోయినాయి. కానీ మా ఇంట్లో మెయిన్ వైర్, సర్వీసింగ్ వైర్ చాలా రోజులు అవుతుంది, ఊకూకే కాలిపోతుంది. అది కొత్త వైర్ వేద్దామని తెచ్చి వేస్తున్నాం. అలాగే బయట గేట్ దగ్గర లైట్లు కూడా ఖరాబ్ అయిపోయినాయి. ఎక్కువ లైట్ రావడానికి వామ్ లైట్ తీసుకున్నాం. నైట్ టైంలో అయితే మంచిగా వస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, చూసిరు కదా, ఒక్క పని కోసం చేస్తే ఇన్ని పనులైనాయి. మనం ఎప్పుడైనా కానీ ఉదాహరణకు ఒక వస్తువు కొనడానికి కిరాణాకి వెళ్తాం కదా, మనం కొనేది మాత్రం వేరే వస్తువు, లేకపోతే 2-3 వస్తువులు ఎక్కువనే కొంటాం. షాపింగ్ మాల్కి అయినా అంతే, ఒక్క డ్రెస్ కొంటా అని 10 డ్రెస్సులు కొనుక్కొని వస్తాం. అలా మీకు ఎప్పుడైనా జరుగుంటే కామెంట్ చేయండి. ఇంతవరకు చూసిర్రు ఆయంత సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.